వ్యాపారం అంటే అలా బాగుపడచ్చు. ఇది ఒక్కసారి చూస్తా మరి. అమ్మా ఈ వ్యాపారం చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతావు నువ్వు. ఎక్కడ వెళ్ళిపోతున్నా ఎక్కడ మోస్తావు ఏముంది మధ్యనే బాగుపడతావు కానీ అయితే కానీ ఇంత మిస్కిస్తా మరి 100కి 20. మంది రక్తం దాగి బతావే మందిని ముందు మంది కడతావుగా ఈ సావుల మన్ను అయ్యా మరి లేకపోతే 20 రూపాయల మిక్క అనవడం నవ్వుతాడు. ఏం తెలుసా ఏమో పని ఓ నువ్వు మందికి మరి గంత మిత్తా తీసుకుంటా ఫస్ట్ 10 గంత మందిని మించిన అనుకోని గుండు గుండు సున్నం పెట్టి పంపిస్తారు నిమ్మతంగా. గుండు సున్నం పెట్టి పంపిస్తారు నిమ్మతంగా. మనం పెట్టిన మధ్య మరి ఫస్ట్ కూడా అడిగినాను నీకు లక్కే నువ్వైతే ఎక్కడ ఎగిరిపోతావు ఇట్లా. అందుకే పనికి మళ్ళీ రావు నాకు అర్థం కాదు. రాని రాదు ఎందుకు ఆస్తలేదు ఏం లేదు అక్క మా దోస్తు వాళ్ళు వచ్చారు కళ్ళని రాపిద్దాం. ఏం చేద్దామంటావు మరి? అక్క 500 కావాలి ఇక పైలన్న ఇస్తామని వచ్చా. ఇంటికే ఉట్టి ఏమదు కళ్ళమ్ముతావా కళ్ళు దుకాణం ఉందా మాకు విజయ కట్టారు కాక దండం పోరాల మధ్య వదిలే 500 ఎవడిసాడు ఎడో తెలుసుకొని ఇవ్వాలి అరిసాడు ఏమిస్తాడు మరి అందుకనే కడుగు ఎక్కేస్తాడు. మధ్యరే అన్న పెడతావా 500కే గిరి పెట్టుకుంటావా? ఏముంది నా కాడ ఫోన్ ఉంది 20,000 ఫోన్ 500 గిరి పెట్టుకుంటారా అక్కడనా? 500కు ఫోన్ గిరి పెట్టుకుంటారా అక్కడనా? బయట చెప్పినా నవ్వుతాడు. ఏమవుతు నువ్వు చెప్పుతావా ఫోన్ 20,000 ఫోన్ 500కు 20,000 పైసలు కావాలి మరి ఫోన్ గిరి పెడదాం అవుతా ఎట్టయితే టైం మరి ఇస్తా మామ నెంబర్ చెప్తా దాని కొట్టు 991232 వచ్చినాయి. సరే అక్క మంచిగుందరా ఫోన్ కాదు నీకు న్యాయమైతుందా? 500కు 20,000 ఫోన్ పెట్టుకొని ఇస్తావు మధ్యలో ఇవాళ న్యాయం పెట్టడుతురా పైసలు ఏడుంటే అలా మంచి ఏమో పట్టు నిన్నైతే గుండు పోయితే పంపిస్తాను. గుండి లేదు ఏది లేదు పైసా మంచిగా ఉంది తెలుగు ఏమంతా కాకపోవడానికి ఇవ్వాలి మళ్ళీ అమ్మో ఆ టైర్ తీసుకోవద్దు ఇక అనుకోదు మొత్తం ఏమో అట్లా ఏం లేదు లాట్ తీసి ఇచ్చండి అమ్మ ఆవిడ వస్తుండే కూరగాడు వస్తుంది అనుకో పోరాడు వస్తుందా రావలచ్చు రావాలంటే బాగా రూపాయలంట మరి అమ్మిస్తారా బాగా 5 రూపాయలు నాకు అడుగుతా అడిగితే తప్ప అమ్మటాడు అడుచు లేవిడ 5 రూపాయలు ఇస్తాను మరి ఏం పెడతావు పెడతావు అయ్యో లాగు అంగి పై చెప్పులు అక్కడ ఉన్నాయి చెప్తే అమ్మొచ్చినాకు నేను గుండునిగా కొట్టినా ఏంటి 5 రూపాయలు ఇచ్చుకోరా ఆయన అడతావు 5 రూపాయలా 5 రూపాయలు తెచ్చుకొని ఇస్తావు వాళ్ళ 5 రూపాయలు ఇవ్వకపోతే నీ చెప్పులు మీ చెప్పులు కొనుక్కో నేను 5 రూపాయలు మరి చెప్పులు రావద్దు ఇక పో
అమ్మో చెప్పులు ఇవ్వద్దు కానీ ఉండని రా మా మన అంటాను మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అంటారా కొత్త చెప్పులు 10 రూపాయలకు న్యాయం అంటారు. నా అక్క చెట్టు అంత మనిషి ఇంటి దగ్గర ఉన్న ఉసిట్టే దాంట్లో ఒప్పిస్తారు ఎవరో బాగా షెట్ అంటున్నారు. మాట వస్తాడన్నా చూడలే గట్ట పెడతావు మరి నువ్వు చేస్తే అక్కడ ఇంటి దగ్గర ఏంది మరి డబ్బా పట్టుకొని వచ్చినావు ఏంది కథ ఇక్కడ వచ్చిండు ఎందుకు వచ్చిండు? ఏ డబ్బు పట్టుకొని వచ్చిండు? గడ్డిపోతా నీళ్ళే అట్లా తెచ్చారా? తెచ్చిస్తా త్వరగా. దాని కాదు నేను వచ్చింది దేంట్లో వచ్చినవరా మరి దేనికి వచ్చారా మరి? డబ్బు పట్టుకొని వచ్చారు. నేను 20 డబ్బా పట్టుకొని వచ్చిండు 20 అట్లనే అంటే నా నీళ్ళు దొక్కరా నేను మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నేను అందుకే వైపు వచ్చిన ఈడేమో ఎందుకు వచ్చిన చెప్పరా అదేందో మరి. కడుపున వస్తుంది జర 100 రూపాయలు దిడ్డి పెట్టి దాపన ఎందుకు వచ్చినారో బాగా ఆయన నాటడెక్కడి 100 రూపాయలు 100 రూపాయలు ఇంకోసారి ఆయన నాటడెక్కడి 100 రూపాయలు 100 రూపాయలు కట్లాడే నాకు ఇయ్యరా కడుపు వస్తుంట దాకానే పోతాడేమో పాపం. బిజినెస్ మొత్తం ఆర్డర్ చేస్తుంది నేనా ఓకే అన్నారు కాదు అట్ట అనుకుంటే అందరికి ఇస్తాను 100 రూపాయలు జర ప్లీజ్ మిత్తితో ఇస్తా నీకు 50 రూపాయలు మిత్తిస్తా కానీ జరా అట్ట అడుగు ఇచ్చారే ఇస్తుంది మిత్తి కాటి ఇస్తుంది అమ్మో ఇయ్యదా ఇవ్వకుంటుంది కానీ ఎంత అంటే 50 రూపాయలు అంట 50 రాదు 100 కొంత మిత్తి నీ ఇష్టం. అమ్మ 100 కొంత మిత్తి మరి గిరే పెడతాం మరి నా కడే ఉంది గి డబ్బా తప్ప ఏమా డబ్బానే మరి డబ్బా చేసుకుంటే పాత రూపాయలు 5 రూపాయలు ఉల్లిగడ్డ కూడా రాదు బఠానీ కూడా రావు. దాన్ని ఇస్తే సంవత్సరం నీకు మైండ్ తీసుకో 5 రూపాయలు డబ్బు 100 రూపాయలు డబ్బా పెడతా 5 రూపాయలు కూడా కూడా రావు. చెప్తే ఫోన్ పే షాప్ అయినా కొట్టు నీకు షాప్ అయినా నంబర్ వద్దు కొట్టకి 5 రూపాయల డబ్బాకు అడిగాడు షాప్ అయినా అశోక్ సార్ అయిపోయినాయి సార్ జర టైం సమయం ఇచ్చినట్టు కాదు ఎప్పుడు ఇచ్చా అడుగు దారా బాట ఇదా ఇదా బాట ఇదా నీ పని అయిపోయింది. ఎప్పుడు ఇస్తా మరి నెల తర్వాత ఇస్తా ఎంత మిత్తి 100 రూపాయలు నేను మిత్తి నీకు ఇస్తా 100 రూపాయలు కాదు 100 రూపాయలు మిత్తి 100 రూపాయలు 200 ఇస్తా తెచ్చిపో. నన్ను మోసం చేస్తాను నువ్వు నీకు మైండ్ ఉందా? ఆ గుడ్డు డబ్బా 5 రూపాయలు డబ్బా 20 తగ్గుడు అంటారు ఏ దగ్గర డబ్బా డబ్బు ఎలా కానీ అది పెట్టి ఇది పెట్టాలి ఫోన్ గుంజుకుంటివి 500 100 రూపాయలకు డబ్బు పెట్టుకుంటావు. నువ్వు బాగుపడ్డాడు ఎప్పుడు